నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నూతన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చర్యలు వెల్లడించిన కమిషనర్ మధుసూదన్ రెడ్డి. పుంగనూరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన కూటమి నాయకులు, అభిమానులు. వార్తల వివరాలు. చిత్తూరు జిల్లాలో పాత అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్లు తీసుకువచ్చి ప్రజలకు అత్యవసర సేవలు అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయం ప్రాంగణంలో కొత్త అంబులెన్స్ ను జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసుపత్రికి సంబంధించి పాతబడిన అంబులెన్స్ల స్థానంలో కొత్త అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఐఓసీఎల్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద త్వరలో మరొక అంబులెన్స్ రానున్నదని, దీంతో అంబులెన్స్ల సంఖ్య 3కు పెరుగుతుందన్నారు. అత్యవసర వైద్య చికిత్సలు మరియు రెఫర్ల కొరకు వేలూరు, తిరుపతిలోని ఆసుపత్రులకు రోగులను సరైన సమయంలో తీసుకువెళ్లడానికి అంబులెన్స్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అముదా, జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యే చిత్తూరు ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పాత అంబులెన్సెస్ రిప్లేస్ చేయాలి, సర్వీస్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకి కొన్ని ఇంకా అంబులెన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఫస్ట్ అంబులెన్స్ వచ్చి నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంబులెన్స్ ద్వారా ప్రజలకు ఒక సహకారం కల్పి నేను 108 ప్లస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఒకటి సిఎస్ఆర్ అంబులెన్స్ మనం పర్చేజ్ చేశాము. ఇంకా ఒకటి అంబులెన్స్ ఒక నెలలో ఫర్దర్గా సిఎస్ఆర్ ఫండ్స్, ఐఓసీఎల్ ఫండ్స్ ద్వారా మనం పర్చేజ్ చేయగలుగుతున్నాము. ఉంటే ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 3 అంబులెన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా రెఫ్యూజ్ జరిగితే అంబులెన్స్ టైంకి దొరకలేకపోతే ఆ సమస్య ఇప్పుడు మనం పరిష్కారం చేయగలుగుతాము. సో ఖచ్చితంగా వెల్లూరు, తిరుపతి అటువంటి రెఫరెన్స్ సిటిజన్స్కి, పేషెంట్స్కి సాయం అవుతుంది. సో ఐ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మేయర్ గారు, దుర్బాబు గారు అండ్ ఆల్ అదర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్, 108 కోఆర్డినేటర్, ఈసీఎస్ గారు, ఈఎంహెచ్ గారు, సూపరింటెండెంట్. థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డిలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బాబులకే బాబు, బాబులకే బాబు, సీఎం సీఎం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాకు పండుగ లాంటి రోజు జనసేన పార్టీ కార్యకర్తలకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు మా కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మా పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీ కార్యకర్తలు అంగరంగ వైభవంగా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా ఈ రోజు మన గోకుల్ సర్కిల్లో మన అశేష జనవాహినిలో ఆయన బర్త్డేని కేక్ కట్ చేసి జరుపుకున్నాం. అదేవిధంగా పుంగనూరు టౌన్ జన సైనికుల ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి దాదాపు 90 మంది పేషెంట్లకు 1 కేజీ దానిమ్మ, 1 కేజీ ద్రాక్ష, 1 కేజీ యాపిల్, అదేవిధంగా ప్రతి ఒక్కరికి 1 బ్రెడ్ చొప్పున ప్రతి ఒక్కరికి ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పుంగనూరులో దాదాపు 5 చోట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే మేము సెలబ్రేషన్ చేశాము. కాబట్టి ఈ సభంగా మరొక్కసారి మా పవన్ కళ్యాణ్ గారికి మా పుంగనూరు జనసేన పార్టీ జన సైనికుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకుండా ఇంకా మంచి పదవులు ఆశించి దేశం గర్వించే నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా దేవుడు, మా దైవ సమానుడు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి, ఆయన అభిమానులకి, సైనికులకి. ఈరోజు పుంగనూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకంతా ఒక పండుగ రోజు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన కష్ట సుఖాలు అనుభవించి అంచెలంచెలుగా వృద్ధిలో తీసుకుంటూ వచ్చి 2014లో పార్టీ స్థాపించి 2025లో డిప్యూటీ సీఎం అయినాడంటే ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు కానీ ఆయన పడిన అవమానాలు కానీ ఎంత జరిగినాయంటే రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. ఆ కసితోనే ఈరోజు కూటమిలో కలుసుకొని తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ 3 పార్టీలు ఉమ్మడిగా కలిసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎట్లా తిరిగి అంతమందించాలని మొట్టమొదటి అడిగేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన 100 ఏళ్ల పాటు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా జనసేన నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు పుంగనూరు పట్టణంలో అయితేనేమి, పుంగనూరు నియోజకవర్గంలో అయితేనేమి, రాష్ట్రం నలుమూలలా కూడా పవర్ స్టార్ గారి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా తరఫున, మా కుటుంబ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన సైనికుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు, తమ్ముడు చెప్పినట్టు కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు 10 ఏళ్లు కాదు 12 ఏళ్లు కష్టపడి ఇప్పుడు ఈ అధికారం కూడగట్టుకుని కూటమి పార్టీతో అలా బీజేపీతోనేమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో టీడీపీతోనేమని కూడగట్టుకుని ఈ రోజు మంచి పదవి అలంకరించాడు. అలాగే దేశంలో కూడా ఆయనకి మంచి పదవులు, ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారితో, బీజేపీ మోదీ గారితో, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పరిపాలన అయితేనేమి, ఆయన నడవడికలు అయితే కూడా ఇంచుమించు లోకేష్ బాబుతో కూడా కలుసుకొని 50-60 ఏళ్లు కూడా ఇలాగ కొనసాగించాలి మేము ఆశాభావంతో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన వేళ మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పార్టీ తరఫున టీడీపీ పార్టీతో ఎన్నో ఇబ్బందులు పడినాము. మా రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు ఎన్నో ఒడిగులు పడినాడు. ఆయన వస్తానే మాకు దశ తిరిగింది, అన్ని మూలల్లో దశ తిరిగింది. కాబట్టి కూడా ఈ రోజు మేము అన్ని స్థానాలలో 11 స్థానాల మధ్యమే వాళ్ళకి ఆపోజిట్ పార్టీకి పోయి 165 స్థానాలు మాకు రావడం జరిగింది. అది కేవలం ఆ పవన్ కళ్యాణ్ ఒక్క ద్వారా కూడా మాకు
ఈ విజయం సాధించబడంతో మేము గర్విస్తున్నాము. కావున ఇలాంటి నడవడికలో మేము కూడా ఎటువంటి సమస్యలకు కూడా మాకు ఎన్నో ఉండొచ్చు, ఎటువంటి సమస్య కూడా తానివ్వకుండా ఆయన జనసేనలో నాయకులతో మేము కలుపుకొని పుంగనూరు పట్టణంలో అయితేనేమి, రూరల్లో అయితేనేమి, నియోజకవర్గంలో కూడా కలుపుకొని మీ ప్రజాసేవలు నిరంతరము కలిసికట్టుగా చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళు కూడా మాకు సహకరిస్తే మేము కూడా వాళ్ళకి మా ప్రాణములంతా కూడా సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాము. కావున ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నగారైనటువంటి చిరంజీవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళకి ఆయురారోగ్య ప్రసాదాలు ఇవ్వాలని ఆ దేవతైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని, అల్లా గారిని, అలాగే యేసుకృష్ణ గారిని మేము కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఈరోజు जय करा ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు పుంగనూరు పట్టణంలో ఆరడిగుంట పంచాయతీ జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు పుంగనూరులో గల తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో ఆయన చేస్తున్న సేవలకి అనుగుణంగా ప్రతి జన సైనికులు పుంగనూరులో గల తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో మాకు కావలసిన నిత్యావసర సరుకులు అనేది అందజేయడం జరిగినది. వారు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని, ఆయన పవన్ కళ్యాణ్ గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని వారి కుటుంబానికి, జన సైనికులకి, అభిమానులకి మా ఆశ్రమం తరపున, వృద్ధుల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పుంగనూరులోని మినీ బైపాస్ రోడ్డులో కోట్లు విలువ చేసే ప్రభుత్వం భూమిని పరిశీలించి రెవెన్యూ ఆర్ఐ ఫణికుమార్ తో కలిసి సర్వే చేయించారు. స్థలానికి మొత్తం కంచెను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఎవరైనా ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఇతర మున్సిపల్ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. శ్రీకాంత్ అన్న కొంచెం ముడి చూపించు. నీకు మెష్ సరిపోతుంది కదా, మెష్ సరిపోయినది కూర్చొని స్లోగా ఇది సెక్యూరిటీ చేశారు. ఒకేసారి కాకుండా మళ్ళీ ఆరు నుంచి అటు పోయి అటు తీసుకోవాలి. మన దీంతో ఫస్ట్ ఇది వేసే, ఇది అది వేసి ఆలోచిస్తాను. చెప్పు నా ఐడియా ఏందో. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని మంగళవారం పుంగనూరులో నిర్వహించారు. మున్సిపల్ బస్టాండులో గల వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కష్టాలను తీర్చి సంక్షేమమే రెండు కళ్లుగా పాలించి ప్రజల కోసమే బతికిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.
నేతలు అలీం బాషా, భాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, నటరాజ, అమ్ము, చెంగారెడ్డి, జయకుమార్ యాదవ్, రాజేష్, సుబ్బన్న యాదవ్, హేమంత్, సుబ్రహ్మణ్యం, రమణ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. వారి తర్వాతనే మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరూ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందులో ప్రతి వ్యక్తికి అనేక విధాలుగా ఆర్థిక సహాయం విధంగా ప్రతి కుటుంబము బాగుపడాలనేసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా ఆదుకొని ఇటు విద్యార్థులను అటు నిరుద్యోగులను మహిళలను వృద్ధులను అందరినీ ఆదుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి అడుగుజాడల్లో మన ప్రీతమ నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కూడా వారికి చేదోడు ఓదోడుగా రాష్ట్రంలో ఉండేదే కాకుండా ప్రత్యేకించి పుంగనూరు నియోజకవర్గాన్ని ప్రతి పల్లెను ప్రతి ఇంటిని ఆర్థికంగా అభివృద్ధి చేసేది కాకుండా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు అయిన తర్వాత మనలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకోవడానికి కాకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అన్ని విషయాల్లోనూ మనకు చేదోడు వదలకున్న రామచంద్రారెడ్డి గారికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మనము ఈరోజు చేయని తప్పుకు జైల్లో ఉంటే శిక్షణ ఆయన ఏంటంటే అధికారులు విడిపించినది కాబట్టి ఆయన రాకుండా ఉంటున్నారు కాబట్టి మనమందరూ కూడా ఇంకోటి దేవతలు ప్రార్థించి మిథున్ రెడ్డి గారి సొంతంలో బెయిల్ వస్తుందనేసి ఆశించాలి. మనము గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండి ఎంతో మంది పేదలకి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చి విద్యకి వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వైద్యానికైతే 108 అలాగే ఎన్నో గుండెలకు చిల్లులు పడిన వారికి ఆపరేషన్లు చేసి ఎన్నో విధాలుగా కూడా వైద్యంలో ఆదుకోవడం జరిగింది. అలాగే విద్యకు ఎంతో మంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం పెట్టి అందరికీ ఆదుకోవడం జరిగింది. తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాయన బాటలోనే నడుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చి ప్రతి ఒక్క పేదలకి న్యాయం చేసే విధంగా కూడా కృషి చేశారు. మళ్ళీ మనకి రాజన్న రాజ్యం రావాలంటే మనమందరం కష్టపడి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పనిచేసి మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళా మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందనేసి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే కూటమి నాయకులు పుంగనూరు పట్టణంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకుల పంపిణీని పరిశీలించిన అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ రాజు, విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఉపయోగంలోకి వస్తాయి. షుగర్ ఏ విధంగా వస్తూ ఉంది, బియ్యం ఏ విధంగా వస్తూ ఉంది అని తెలుస్తూ ఉంది. ఇంకొకసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే షుగరు బియ్యంతో పాటు గోధుమ, కందిపప్పు, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు, నూనె మొత్తం 10 వస్తువులు కూటమి ప్రభుత్వం తరఫున మేము తీయిస్తామని పుంగనూరులో నేను సుకుమార్ బాబు ప్రతి ఒక్కరికి తీస్తారని హామీ ఇస్తున్నాను. కాబట్టి ఈ స్మార్ట్ కార్డు వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు దయచేసి ఏ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉందో
ఇప్పుడు ప్రభుత్వం ఏమందో మీరు ఆలోచించండి. ఎవరు ఏమి చేస్తున్నారో. ఈ రోజు బస్సుల్లో ఫ్రీగా పోవచ్చు, మీరు ఎక్కడికైనా పోవచ్చు, తిరుపతి పోవచ్చు, శ్రీశైలం పోవచ్చు, విజయవాడ పోవచ్చు, శ్రీకాకుళం వరకు పోవచ్చు, విజయనగరం లాస్ట్ అంతవరకు మీరు పోవచ్చు. అంతవరకు చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన నరేంద్ర మోడీ, ఇప్పుడు మాధవన్ ప్రెసిడెంట్, మన బీజేపీ ప్రెసిడెంట్ వచ్చి మాధవన్ మన స్టేట్ కి ఇక్కడ జగదీష్ ఉన్నారు. మన మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ నాయకులు వాళ్ళ జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. మీ ప్రాబ్లం చెప్పినారంటే మీరు చెప్పాలి. మీరు చెప్తే కదా. ఇప్పుడు ఏ విధంగా 5 సంవత్సరాలు అన్యాయంగా, దురాక్రమంగా, దుష్కృతిగా జరుగుతున్న గవర్నమెంట్ ని సైలెంట్ గా ఓడించినారు కదా. 3,000, 5,000 ఇచ్చినా కూడా డబ్బులు కాసు పెట్టినా. గవర్నమెంట్ మంచిది రావాలా, ఎవరిచ్చినా అయితే గవర్నమెంట్ మంచిది రావాలి. ఈ 5 ఏళ్లలో మనం ఎంత వినాశనాన్ని, దుష్కర్షని చూశామో. మన భూములు మనమే వేరే ల్యాండ్ యార్డ్ వాళ్ళ పేరు పెట్టి రాసుకొని వస్తా ఉన్నారు. ఇవన్నీ చూశాం కదా. కాబట్టి ఆలోచించండి. ఇంకా 20 ఏళ్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొని వస్తారు మన కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, మన మాధవన్. వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఉండేవాళ్ళు వీళ్ళు. కాబట్టి మీరు ఎప్పటికీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. గ్రామీణ స్ట్రీట్లో రేషన్ కార్డు దుకాణం అనేది ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ కూడా స్మార్ట్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్మార్ట్ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే, జనరల్ గా రేషన్ షాపులో ఒక అపోహం ఉంది. అంటే మనకు కరెక్ట్ గా తూకాలు వస్తున్నాయా లేదా అన్న ఒక అపోహాలు ఉండేటివి. ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెట్టడానికి కోసం స్మార్ట్ కార్డ్స్ అనేది ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. దీనివల్ల ఎటువంటి అవకతవకలు జరగదు. మీకు ఎగ్జాక్ట్ వెయిట్స్ అనేటువంటివి వస్తుంది. మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అనేది ఎప్పుడు ఎల్లవేళలా అభివృద్ధి మాత్రమే సూచించేటువంటి ప్రభుత్వం. కాబట్టి మున్ముందు మీరు వేసే ఓటు అప్పుడు చూసుకొని ఖచ్చితంగా మళ్ళా కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. పొంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నందు జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ కేక్ కటింగ్ చేస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పొంగనూరు రూరల్ మండలంలో వెంకటాద్రి కాలనీ, పాలెంపల్లి, నెక్కొంది, సుగాలమిట మరికొన్ని చోట్ల ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన టీడీపీ మండలాధ్యక్షులు మాధవరెడ్డి, విరూపాక్షి, నాయకులు శివకుమార్ రెడ్డి, హరినాయక్, బాలాజీ నాయక్, చిన్న, పాముల హరి, మంజు, జైపాల్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీరాములు, బొట్టు సీనా, రేవంత్ నాయుడు, పవన్ నాయక్, వెంకటేష్, చిట్టి మరియు అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వీడియో కూడా जय पवन कल्याण, 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 जय पवन कल्याण. అట్లా అట్లా ఉన్నా జనన్న మామా అంకుల్ బాబాయ్ రాండి అట్లా బాబాయ్ వచ్చా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలను మన పొంగనూరు పట్టణంలో ఆర్పీఎఫ్ బలిజ సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వాళ్ళ అన్న ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టి ఎన్నో విధాలుగా ఆయన్ని ఇబ్బంది పెడితే కూడా ఈయన తర్వాత పార్టీని స్థాపించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కొని మళ్లీ ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక ఆదర్శప్రాయంగా నిలవడం జరిగింది. ఈరోజు చూస్తుంటే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి మీకు ఆంధ్రప్రదేశ్ కి మీకు ఏమి కావాలి అనడం లేదు. ఆయన మీ దగ్గర ఒక పవర్ లాంటి తుఫాన్ మీ దగ్గర ఉంది, మీకు ఏమైనా జరుగుతుంది అని కూడా ఆయన కూడా ఒక సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా జీతం తీసుకుంటూ ఆ జీతాన్ని కూడా నిరుపేదలకు కొన్ని ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు లేని చోట రోడ్లు, వాళ్ళ కనీసం కాళ్లకు చెప్పులు లేని చోట కూడా వాళ్ళ కాళ్లకు చెప్పులతో సహా వాళ్ళ చలికి వణుకుతూ ఉంటే దుప్పట్లతో సహా ఆయన జీతంతో గాని ఆయన అందివ్వడం జరుగుతా ఉంది. అదేవిధంగా ఆయన సినీ ఫీల్డ్లో సంపాదించిన సొమ్ము మొత్తం కూడా రైతులు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ చేయని విధంగా కూడా ఆయన సంపాదించిన సంపాదనలో అధికారంలో లేనప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడి రైతుల నష్టపరిహారాలు కూడా అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనము ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఆయన బాటలో మనం పయనిస్తూ ఆయనని ఇంకొక ఆదర్శంగా మనం చూడాలనే భావనతో మనం ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కల్పించి ఆ దేవదేవుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై పవన్. నా సైడ్ రా లింగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చర్యలు వెల్లడించిన కమిషనర్ మధుసూదన్ రెడ్డి. పుంగనూరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన కూటమి నాయకులు, అభిమానులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.